ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం అమరావతి అన్నా లేకపోతే మీరు 3 రాజధానుల వైపు మళ్ళీ అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో స్వయంగా రైతులకి మాట ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అది అమరావతి మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయలేకపోయాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ చట్టం ద్వారా అయితే సిఆర్డిఏ చట్టం ద్వారా అయితే భూములు తీసుకున్నారో, ఏ హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దానికి కట్టుబడి ఉంది. అంటే ఇప్పుడు కేంద్రం గురించి మాట్లాడుకుంటే ఇండియా కూటమి దాదాపుగా కొలాప్స్ అయిందనే చెప్పొచ్చు. అన్ని మెయిన్ పార్టీలు వెళ్ళిపోయినాయి దాంట్లోంచి. మరి ఎలా ఉండబోతుంది అక్కడ మీ ఫైట్? ఇండియా కూటమి ఏర్పాటు అవుద్దని చెప్పి మీరెవరూ అనుకోలేదు. ఈ రోజున ఇండియా కూటమి మొత్తం అంతా కూడా చల్లా చెదురైపోయిందని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు. మేము చాలా బలంగా ఉన్నాం. ఇండియా కూటమి ద్వారా లేదా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నారా? ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం భారతదేశ ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇండియా కూటమి ముఖ్య ఉద్దేశం టు సేవ్ డెమోక్రసీ. అఫ్ కోర్స్ ఈవెన్ టు కమ్ ఇన్ టు పవర్. అధికారంలోకి వస్తేనే కదా ప్రజలకు న్యాయం చేయగలిగేది. ఈ రోజున ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మొత్తం అంతా కూడా కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తూ భారతదేశాన్ని అమ్మేస్తూ మొత్తం అంతా కూడా అదానికి అంబానీకి అవినీతికి పాల్పడి దోచుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలోకి రావటమే మాది ప్రధానమైనటువంటి ఎజెండా. అప్పుడైతేనే వీళ్ళ కట్టడి చేయగలుగుతాం. దళితులు మైనార్టీల పైన దాడులు చేస్తూ ఊచకోతకు వస్తా ఉంటే, రైతులకు అన్యాయం చేస్తా ఉంటే వాటన్నిటిపైన పోరాటం చేస్తుంది, ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. విపరీతంగా ధరలు పెంచేసి సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే దాన్ని కట్టడి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే మేము అధికారంలోకి వచ్చి ఆ ధరలు నియంత్రిస్తాము, సామాన్యులకు న్యాయం చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో దాని ద్వారానే అనేక రాజకీయ పట్టాలు మాకు కలిసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. ఆ ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి వస్తామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. షర్మిల గారు కడప నుంచో లేకపోతే పులివెందులో జగన్కి అగెనిస్ట్ గా పోటీ చేయబోతున్నారు అని మనకి వినపడుతున్నాయి. ఏమన్నా లీక్స్ ఇవ్వగలుగుతారా? సో ఫార్ నో ఐడియా అండి. షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉన్నారు. సో చెప్పలేము, పార్టీ నిర్ణయం తీసుకుంటుందేమో. మరి ఈ విషయం అయితే మీరు షర్మిలారెడ్డి గారిని అడగాలి. శంకర పద్మశ్రీ గారిని ఏరియాలో చూడబోతున్నాం అప్కమింగ్ డేస్ లో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేకపోతే ఇలానే పార్టీ జెండా మోస్తుంటారా? పార్టీ జెండా మోయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర ఒక హిస్టారిక్ మూమెంట్ లో నేను భారతదేశ ప్రజలకు అండగా ఉండటం కోసం రాహుల్ గాంధీ గారి అడుగు వేశాను. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. నాకు ఎటువంటి ఆశ లేదు. పార్టీ ఏది ఇస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే గనక ఒక కార్యకర్తగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయటానికి సిద్ధంగా. దాదాపు ఈసారి 175 నియోజకవర్గాలు లేదా 1000 మంది దాకా దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా చేశారు దరఖాస్తు? ఇంకా 29వ తారీఖు వరకు కూడా టైం ఉంది. సో డెఫినెట్ గా పార్టీ ఆదేశాలు అంటే ఎందుకు లేదు, నేను ఆల్రెడీ 2014లో పోటీ చేశాను. 2019లో కూడా నేను పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. కానీ కొంచెం పార్టీ బాధ్యతలు ఎక్కువగా కూడా నిర్వహించాల్సి ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే అంటే పార్టీ నిర్ణయిస్తే నేను డెఫినెట్ గా ఫైట్ చేయడానికి, ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. సో షర్మిల గారు ఈసారి డెడ్ పార్టీని మళ్ళీ బతికించబోతున్నారు అనుకోవచ్చా? డెడ్ పార్టీ అంటే ఒక్క సీట్ కూడా లేదు కదండి మీకు 10 సంవత్సరాల నుంచి. లేకపోవచ్చు అండి. ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకి అభివృద్ధి చేసింది అని. మీరు ఇలాగన్నారు 8% ఓటింగ్ పెరిగిందని. 8% ఓటింగ్ కి మీకు రాబోయే సీట్లు 8% ఓటింగ్ అంటే మహా అయితే 2-3 సీట్లు వస్తాయి మీకు. ఇంకా టైం ఉంది. తెలంగాణలో మీరు అందరూ చూడలేదా? 2 నెలల్లో కదా. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు. ఆ 3వ స్థానంలో ఉంది మాట్లాడిన మీరందరే. మరి మేము అధికారంలోకి వచ్చాం అక్కడికి. సో అక్కడంటే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ దాదాపు గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నారు. షర్మిలా గాంధీ షర్మిల వచ్చి దాదాపు 2-3 నెలలే కదా. మేము కూడా రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అని నినాదం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది అమలు చేయాలి అని కోటి సంతకాలు సేకరణ చేశాం, మట్టి సత్యాగ్రహం చేశాం. మట్టినంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకెళ్లి మోడీ మొహాన కొట్టొచ్చాం.
నువ్వు తీసుకొచ్చినటువంటి మట్టి నీళ్ళయా నువ్వు మా ఇచ్చింది మా ఆంధ్రప్రదేశ్ కి, అంతకంటే నువ్వు పీకింది ఏమీ లేదు అని చెప్పి ఆ మట్టినే తీసుకెళ్లి అక్కడ ఇచ్చి రావడం జరిగింది. కోటి సంతకాల సేకరణ తీసుకెళ్లి ఇచ్చి రావడం జరిగింది. రాజధాని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుని మేమందరం కూడా వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మోడీ భయపడి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాము, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది. ఈ రోజున కూడా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేది కూడా మేమే కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడు ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా పట్టుదల కలిగినటువంటి ఎవరినైనా ఎదుర్కోగలిగినటువంటి దమ్మున్న నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి గారు మాకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి టైం చాలు మాకు వండర్స్ టు టేక్ ప్లేస్. ఇంతకీ మీ ప్రధాన పోటీ ఎవరు ఇక్కడ, టీడీపీయా వైసీపీయా? ఎలాగో వాళ్ళిద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కాబట్టి వైసీపీ అంటారా? నో వే, ఫ్యామిలీ గొడవలు డెఫినెట్ గా ఇట్స్ ఆల్వేస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎప్పుడు కూడా ప్రధాన పోటీ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఉన్నానంటున్నాడు. పాపం ఆయన ఏమో జైలుకి వెళ్ళిన తర్వాత ఏది కూడా ఖచ్చితంగా మాట్లాడలేకపోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మీ మాటల్లో విందామని నాకు. ప్రజలు ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టారు. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ హీ కీప్ జంపింగ్ దిస్ సైడ్ దట్ సైడ్ అండ్ ఆల్. ఆయన ఇప్పటి వరకు కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి నేను మెడలు ఉంచుతానని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ వెళ్ళి మోడీకి అనుకూలంగా మాట్లాడతారు. ఎలాగైతే షర్మిలా గారు జగన్ చెప్పినవని నమ్మారో అలాగే ఆయన కూడా అప్పట్లో బాబు చెప్పినవని నమ్మారేమో, తర్వాత తెలుసుకున్నారేమో. షర్మిలా గారు రియలైజ్ అయ్యారు కదా, ఎప్పుడు ఒక ఛాన్స్ అయిపోయింది కదా, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఆ రోజున చంద్రబాబు నాయుడు అనుకూలంగా చెప్పినట్టు షర్మిలా గారు 9 సంవత్సరాలు పట్టింది. నో ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ రెండోసారి ఈ రెండు పార్టీలతోనే వచ్చి మోసం చేయాలనుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. 2014లో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తానని తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా హామీ ఇచ్చినప్పుడు ఒకే డయాస్ మీద ప్రధాని హోదాలో మోడీ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో అధికారంలోకి వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చునే కదా పవన్ కళ్యాణ్ మనకు హామీ ఇచ్చింది. సరే మళ్ళీ పాచిపోయిన లడ్డూలని చెప్పింది ఇదే పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చుని మళ్ళీ రాష్ట్రానికి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారండి? పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. సో మొత్తం మీద ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ శాసించబోతుంది అంటున్నారా? అబ్సల్యూట్లీ అండి, మాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది. మేము శాసించాలని కోరుకోవట్లా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఆ మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ మార్పు తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. మేము ఈ రెండు ప్రాంతీయ పార్టీల్లాగా బూతులు తిట్టుకుంటా కాలయాపన అయితే చేయట్లేదు. ఒకళ్ళకొకళ్ళకు భయపడి ప్రశ్నించలేనటువంటి చేతగాని పరిస్థితుల్లో మేము అంతకంటే లేము. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చెప్తాడు. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది లెక్క చేయకుండా ప్రజల పక్షాన ఈ రోజున పోరాటం చేస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పాపం మన ఈ కోడికత్తి సీను విషయం మీకు తెలిసి ఉంటుంది. దాదాపు ఆయన 5 సంవత్సరాల నుంచి జైలు ఉన్నారు. రీసెంట్ గా బెయిల్ వచ్చింది. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు ఎందుకు నిలబడలేదండి? ఎందుకు నిలబడలేదు? ఆయన తల్లి, సోదరుడు, కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో ధర్నా చేసినప్పుడు సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. జస్ట్ గో అండ్ టేక్ ద విజువల్స్. మద్దతు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కోడికత్తి సీన్ ని రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. ఆ కుటుంబానికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డిదే. కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నాడు కాబట్టి అతను ఇన్ని సంవత్సరాలుగా జైల్లో మగ్గుతా ఉన్నాడు అని చెప్పి నేను డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. సో ఆయనకి బెయిల్ వచ్చింది. వీ హావ్ సపోర్టెడ్ ఇన్ ఆల్ ద వేస్. ఫ్యామిలీ ఎస్, వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ధర్నా చేయనప్పుడు వాళ్ళ అమ్మగారు నాకు ఇల్లు కూడా గడవట్లేదు నాకు అన్నప్పుడు మీరేమన్నా సపోర్ట్? మేము వెళ్ళాం కదా, వాళ్ళకి అండగా ఉన్నాం, వాళ్ళని అడిగాం మీకు ఎటువంటి సాయం కావాలన్నా సరే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి, అవసరమైనప్పుడు చెప్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మన మెయిన్ గా ఈ 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరన్న ప్రత్యేక హోదా రాలేదు, స్పెషల్ స్టేటస్ పోయింది, రైల్వే జోన్ పోయింది, ఆంధ్ర బ్యాంక్ పోయింది,
ఇట్లా అన్ని కోల్పోతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ గత 9 సంవత్సరాల నుంచి అన్నారు. ఇప్పుడు మీరు రాగానే వాటిని ఏమన్నా మళ్ళీ తిరిగి తేపోతున్నారా? See, central government decisions, it's sometimes it takes very long time to change it అనమాట, ఆ పాలసీస్ ని వాటన్నిటిని కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్రధానమైనటువంటి సో మీరు వచ్చాక కూడా ట్రై చేస్తా అంటారు కానీ 100% ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ప్రత్యేక హోదా, అమలు చేయవలసినటువంటి విభజన హామీలు, పోలవరాన్ని పూర్తి చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా దాన్ని నిలబెట్టి తీరాలి, అమరావతి రాజధానిని పూర్తి హంగులతో నిర్మాణం చేయాలి, ఇక్కడికి కొత్తగా పరిశ్రమలు రావాలి, ఆ అప్పుల పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వెనకబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం. అవన్నీ కూడా ఇవ్వాలి. కాబట్టి వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేనికి లెక్క చేయకుండా అమలు చేయించే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు ఈ మధ్య సోనియా గాంధీ మీట్ అయినప్పుడు అన్ని నిజాలు తెలుసుకున్నారు, జగన్ చెప్పిన అబద్ధాలని తెలుసుకున్నారు అన్నారు. ఇదే షర్మిల గారు అప్పట్లో లోటస్ పాండ్ దగ్గర కూర్చొని కానీ ధర్నాలు చేసినప్పుడు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని, జగన్ జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని రకరకాల ఇవి జరిగినాయి. సో ఇప్పుడు షర్మిల గారిని సోనియా గాంధీ గారు కలిసి మీ అన్న నిన్ను మోసం చేస్తానమ్మా ఇప్పుడు చెప్పింది, అదే అప్పుడే ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేయలేదు తెలుస్తానికి? ఈవిడ కలవలేదు కదా వెళ్ళి. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటల్ని నమ్ముతారు ఎవరైనా సరే. ఆవిడ కూడా తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్నారు. సొంత అన్న అబద్ధాలు చెప్తాడు అని చెప్పి ఎవరు ఆలోచించారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రిలయన్స్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళ కుట్ర ఇవన్నీ అబద్ధాలే. రిలయన్స్ వాళ్ళు గనక నిజంగా రాజశేఖర్ రెడ్డి గారిని చంపారు అని చెప్పి చేసింది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆరోపణలు వాస్తవం అయితే, రిలయన్స్ సంస్థలో ఉన్నటువంటి నట్టవానికి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ నుంచి? తర్వాత ఆయన తెలుసుకున్నాడేమో అప్పట్లో అది అబద్ధం అని షర్మిల తెలుసుకున్నట్టు. మరి మీరే చెప్తున్నారు కదండి. అంటే సోనియా గాంధీ గారి హస్తం లేదు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఆయన లేట్ గా రిలీజ్ అయ్యాడేమో కదా పాపం, సోనియా గాంధీ హస్తం లేదని ఆయన కూడా లేట్ గా రిలీజ్ అయ్యాడేమో షర్మిల అయినట్టు. అదే మీరు అన్నట్టు అదే వాస్తవం అయితే మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి చేసిన ప్రచారాలన్నీ అబద్ధాలని అర్థమైపోయింది కదా. మరి ఎందుకనలేదు? షర్మిల గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగు పెడతారు అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు బయటకు వచ్చి మొట్టమొదటి రోజున? జగన్ మాట్లాడలేదు. వైఎస్ అంటే వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసే సజ్జల రామకృష్ణారెడ్డి. పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నింటినీ కూడా నడిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి. అదే విధంగా విజయసాయి రెడ్డి. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చాడా? తెరలు అడ్డం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తాడు, పోలీసుల పహార మధ్యలో ప్రజల మధ్యలోకి వస్తాడు. ప్రజలకి ఏనాడు కూడా నోరు తీసి సమాధానం చెప్పింది లేదు. అతను మాట్లాడాలంటే మాటలు మర్చిపోయాడు. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా సభలకు వచ్చినప్పుడు చూడండి, తడబడతా ఉన్నాడు, బటన్ నొక్కటానికి అలవాటు పడ్డాడు అతను. సో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి చెంచాలని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయి రెడ్డిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, రోజా, ఇటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడిస్తా ఉన్నాడు. ఇప్పటి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరణాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లి ప్రజలకు అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో 0 నుంచి 8% వచ్చిన మీ పార్టీ 8 నుంచి ఇంకా ముందుకు రావాలని, ఇంకా పద్మశ్రీ గారిని కూడా మేము ఒక ప్రజాప్రతినిధులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.